పనస గింజలను ఆస్వాదిస్తున్న నటి సమీరారెడ్డి. అసలు ఈ పనస గింజల ఉపయోగాలు తెలిస్తే మీరు అసలు వదలరు. వేసవి కాలంలో స్పెషల్ గా దొరికే పండ్లలో మామిడితో పాటు పనస పండు కూడా ఒకటి. వేసవి కాలంలోనే ఈ పండును ఎక్కువగా టేస్ట్ చేస్తూ ఉంటాం. పసుపు ఛాయతో కమ్మటి వాసనతో ఉండే పనస తొనలను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మనలో చాలా మంది పనస తొనలు తిని లోపలి గింజలని పారేస్తుంటారు. అయితే పనస గింజల్లోనూ మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయని జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రీసెర్చ్ అధ్యయనం పేర్కొంది. అయితే తాజాగా హీరోయిన్ సమీరారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పనస గింజలను తింటున్న వీడియో షేర్ చేశారు. అంతేకాకుండా తన గార్డెన్‌లో ఉన్న పనస చెట్టు నుంచి వచ్చిన పనస గింజలను తాను కూడా తింటానని అన్నారు సమీరారెడ్డి. మలయాళ పదం చక్క నుంచి పోర్చుగీస్ పదం జాకా వచ్చి ఆ తర్వాత జాక్ ఫ్రూట్ అనే పేరు వచ్చిందని ఆమె అన్నారు.